హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేడీ అకాడమీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం అంగన్వాడీ సూపర్వైజర్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి 24th వీడియోలో ఉన్నాము. ఈ వీడియో వచ్చేసి మనకు రీసెంట్గా జరిగినటువంటి తెలంగాణ ప్రీవియస్ పేపర్ అనమాట. అంగన్వాడీ సూపర్వైజర్కి సంబంధించినటువంటి రీసెంట్గా జరిగినటువంటి పేపర్ ఇది థర్డ్ వీడియో. ఇప్పటివరకు నా ఛానల్ కనుక మీరు సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ డిస్క్రిప్షన్లో నేను లింక్స్ ఇవ్వడం జరిగింది. ఎవరైనా మిస్ అయి ఉంటే లింక్స్ ఓపెన్ చేసి చూడండి. ఆల్మోస్ట్ మీకు అంగన్వాడీ సూపర్వైజర్కి సంబంధించినటువంటి 24 వీడియోస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో లెట్ us స్టార్ట్. వన్ బై వన్ చూద్దాం. క్రింది వాక్యాలలో ఏది సరైనది కాదు? తల్లిపాలు త్రాగే శిశువుకు అనారోగ్యం ఏర్పడిన సమయంలో మరింత తరచుగా తల్లిపాలు ఇవ్వాలి. 6 నెలల కంటే ఎక్కువ వయసు ఉన్న శిశువులకు అనారోగ్యం సమయంలో తల్లిపాలను నిలిపివేయాలి. అండ్ 6 నెలల కంటే ఎక్కువ వయసు ఉన్న శిశువులకు అనారోగ్యం సమయంలో తల్లిపాలతో పాటు అదనపు ఆహారాన్ని కొనసాగించాలి. అనారోగ్యం సమయంలో శిశువులు తక్కువ పరిమాణంలో ఆహారాన్ని తరచూ తినేలా ప్రోత్సహించాలి. సో దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ ఏది అంటే 6 నెలల కంటే ఎక్కువ వయసు ఉన్న శిశువులకు అనారోగ్యం సమయంలో తల్లిపాలను నిలిపివేయాలి అనేది రైట్ ఆన్సర్. అంటే ఇది ఏంటి? సరి అయినది కాదు అనేది. ఓకేనా? సరి అయినది కాదు. క్వశ్చన్ అనేది రివర్స్ అడిగాడు. ఓకేనా? నెక్స్ట్, కింది వాక్యాలను చదవండి. బొమ్మల పుస్తకాలు, థీమ్ సంబంధిత చిత్రాలు, వార్తాపత్రికలు మొదలైన వాటిని పఠన మరియు కథల పుస్తకాల కారణంలో ఉంచుతారు. వివిధ రకాల బొమ్మలు, బొమ్మల పరిమాణంలో వంట పాత్రలు, బంకమట్టితో చేయబడిన కూరగాయలు లేదా పండ్లు, పజిల్స్ బ్లాక్ కార్నర్లో ఉంచబడతాయి. వివిధ రకాల కాగితాలు, క్రెయిన్లు, పెన్సిళ్ళు, పలకలు, బలపాలు మొదలైన వాటిని సృజనాత్మక ఆర్ట్ కార్నర్లో ఉంచుతారు. కింది వాక్యాలను చదవండి. సో సరైన సమాధానాన్ని ఎంపిక చేయండి అనేది క్వశ్చన్. సో ఇక్కడ వివిధ రకాల బొమ్మలు, బొమ్మల పరిణామంలో వంట పాత్రలు, బంకమట్టితో చేయబడిన కూరగాయలు లేదా పండ్లు పజిల్ కార్నర్లో ఉంచబడతాయి. ఇది కాదు. సో ఇది కాకుండా అంటే రైట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఏ మరియు సి. బొమ్మల పుస్తకాలు, థీమ్ సంబంధించిన చిత్రాలు, వార్తాపత్రిక మొదలైన వాటిని పట్టణ మరియు కథల పుస్తకాల కారణంలో ఉంచుతారు. రైట్. వివిధ రకాల కాగితాలు, క్రెయిన్లు, పెన్సిళ్ళు, పలకలు, బలపాలు మొదలైన వాటిని సృజనాత్మక ఆర్ట్ కార్నర్లో ఉంచుతారు అనేది కరెక్ట్ ఆన్సర్. కింది వాటిలో ఏది పూర్వ ప్రాథమిక విద్యా కార్యక్రమ ప్రణాళిక డొమైన్కు సంబంధించినది కాదు? సో అన్నీ కూడా నెగిటివ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడిగారు. కాదు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో జ్ఞానాత్మక లేదా గ్రహణ శక్తి వికాస అభివృద్ధి, ప్రారంభ దశలో జోక్యం, భాషా అభివృద్ధి, కళాత్మక సృజనాత్మక వ్యక్తీకరణ. కింది వాటిలో ఏది పూర్వ ప్రాథమిక విద్యా కార్యక్రమ ప్రణాళిక డొమైన్కు సంబంధించినది కాదు అనేది క్వశ్చన్. సో కాదు అంటుంది కాబట్టి ఇది ప్రారంభ దశలో జోక్యం. మిగతా అన్ని కూడా మనకు పూర్వ ప్రాథమిక విద్యా కార్యక్రమంలో సంబంధించినటివి. కింది పేర్కొన్న అంశాలు ఏది సరైనది? ఆట బొమ్మలు, వంట సామాగ్రి, మాస్కులు మొదలైన వాటిని బోధనలో పిల్లల జ్ఞానాత్మక వికాస పెంపుదలకు వాడుతారు. ఓకే. పెయింట్లు, క్రెయిన్లు, పెన్సిళ్ళు, బ్రష్లు మొదలైన వాటిని బోధన పిల్లల సృజనాత్మకతకు పెంపొందించుకు ఉపయోగిస్తారు. పుస్తకాల బొమ్మలు, పుస్తకాల కథల కార్డులు, ధ్వని బోర్డులు మొదలైన వాటిని బోధనల పిల్లలలో భాషాభివృద్ధి కోసం ఉపయోగిస్తారు. భాషాభివృద్ధి కోసం క్రమబద్ధీకరణ, శ్రేణీకరణ, వర్గీకరణ మొదలైన పద్ధతులను బోధన పిల్లల ఊహాత్మక నాటకీయత ఆటల పద్ధతుల్లో వృద్ధికి ఉపయోగిస్తారు. సో ఇక్కడ సరి అయినది, ఇక్కడ క్వశ్చన్ క్లియర్గా చూడండి. సరి అయినది అడుగుతున్నాడు కాబట్టి సెకండ్ది మనకి సరైనది వస్తుంది అండ్ థర్డ్ కూడా సరైనదే వస్తుంది. బోధనా కార్యకలాపాలలో భాగంగా ఒక ప్రకృతి పర విహార యాత్రలో పిల్లలు పొడవైన చెట్లను మరియు పొట్టి చెట్లను చూపినట్లయితే అది సంఖ్యాపర గణిత సంసిద్ధతను తెలుపుతుంది, మనో చలనేంద్రియాల సంసిద్ధతను తెలుపుతుంది, సామాజిక సంసిద్ధతను తెలుపుతుంది, విద్యాపర సంసిద్ధతను తెలుపుతుంది. పొడవైన మరియు పొట్టి చెట్లను చూపినట్లయితే అది ఏంటిదంటే ఫస్ట్ ఆప్షన్ సంఖ్యాపర గణిత సంసిద్ధతను తెలుపుతుంది. కిచిడి, ఆకుకూరలు, పెరుగు, పాలు, పన్నీరు, పండ్లు, మెత్తటి పప్పు వంటివి ఇవ్వవలసిన శిశువు వయసు 2 నుండి 3 నెలల వయసు, 3 నుండి 4 నెలల వయసు, 4 నుండి 5 నెలల వయసు, 7 నుండి 8 నెలల వయసు. సో రైట్ ఆన్సర్ వచ్చేసి మనకు 4th ఆప్షన్ 7 నుండి 8 నెలల వయసు.
ప్రారంభ దశలో జోక్యం సేవలు అంటే ఎర్లీ ఇంటర్వెన్షన్ సర్వీసెస్ కింది వారిలో ఎవరికి సంబంధించినవి? అంగన్వాడీ టీచర్లకు, పుట్టుకతోనే లోపాలున్న పిల్లలకు, 0 నుండి 10 సంవత్సరాల వయసు గల పిల్లలకు, 3 నుండి 6 సంవత్సరాల వయసు గల పిల్లలకు. సో రైట్ ఆన్సర్ వచ్చేసి పుట్టుకతోనే లోపాలున్న పిల్లలకు సంబంధించినటువంటిది ఎర్లీ ఇంటర్వెన్షన్ సర్వీసెస్, ప్రారంభ దశలో జోక్యం అనేది. గర్భిణీ స్త్రీకి 4 వారాల విరామంతో 2 మోతాదులో టెటానస్ టాక్సైడ్ టీటీ ఇంజెక్షన్ ఇచ్చే కాలం 2 నుండి 5 నెలల మధ్య, 3 నుండి 6 నెలల మధ్య, 5 నుండి 8 నెలల మధ్య, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి 6 నుండి 9 నెలల మధ్య. సో రైట్ ఆన్సర్ వచ్చేసి మనకి 3 నుండి 6 నెలల మధ్య తీసుకోవచ్చు. కానీ మనకు కీలో 5 నుండి 8 నెలల మధ్య అని కూడా ఇవ్వడం జరిగింది రీసెంట్గా జరిగిన తెలంగాణ ఎగ్జామ్లో. అండ్ డిస్క్రిప్షన్లో నేను లింక్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఎవరైనా ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఉంటే వాళ్ళు చూడొచ్చు. 3 నుండి 5 సంవత్సరాల వయసు గల పిల్లలకు సంబంధించి కింది వాక్యాలను చదవండి. వీరికి ప్రతిరోజు 3 సార్లు భోజనం పెట్టాలి. వీరికి 5 సంవత్సరాల వయసు వచ్చిన నాటికి తమ పనిని తామే చేసుకుంటారు. 2 సంవత్సరాల వయసు రాగానే వీరిని పూర్వ ప్రాథమిక పాఠశాలకు పంపించాలి. సరి అయిన సమాధానాన్ని ఎంపిక చేయండి. సో రైట్ ఆన్సర్ వచ్చేసి మనకి 3 నుండి 5 సంవత్సరాల వయసు గల పిల్లలకు సంబంధించి కింది వాక్యం చదవండి అంటే వీరికి ప్రతిరోజు 3 సార్లు భోజనం పెట్టాలి, కరెక్ట్ ఆన్సర్. వీరికి 5 సంవత్సరాల వయసు వచ్చిన నాటికి తమ పనిని తామే చేసుకుంటారు. సో ఏ అండ్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. సో మనకి ఆప్షన్లో థర్డ్ ఏబి అనేది థర్డ్లో ఉంది కాబట్టి థర్డ్ అనేది కరెక్ట్. ఏబిసిడిఈ మరియు ఎఫ్ అనే కుటుంబ సభ్యులు 6 కలిసి ప్రయాణిస్తున్నారు, రైట్. ఇక్కడ సి యొక్క పుత్రుడు బి, కానీ బి యొక్క తల్లి సి కాదు. సో ఇక్కడ రాసుకుందాం మనం క్లియర్గా. సి యొక్క పుత్రుడు ఎవరంటే బి, రైట్, పుత్రుడు. కానీ బి యొక్క తల్లి సి కాదు. బి యొక్క తల్లి సి కాదంటే సి ఎవరు మరి? తండ్రి అనమాట. తల్లి కాదు అంటే అర్థం తండ్రి. అండ్ ఏ మరియు సిలు దంపతులు. ఏ మరియు సిలు దంపతులు, ఓకేనా. ఏ మరియు సిలు దంపతులు అంటే ఈమె తల్లి పిల్లాడికి. ఏ మరియు సిలు దంపతులు, రైట్. సి యొక్క సోదరుడు ఈ. సి యొక్క సోదరుడు అనమాట, అంటే మేలే, బాబాయ్ వరుస అవుతాడు పిల్లాడికి, బాబాయ్, ఓకే. సి యొక్క సోదరుడు ఈ. ఏ యొక్క కూతురు డి. ఏ యొక్క కూతురు ఎవరు? డి, అంటే కూతురు, ఓకే. డి అనేది కూతురు. సో ఈ యొక్క సోదరుడు ఎఫ్. ఈ యొక్క సోదరుడు ఎఫ్, మళ్ళీ ఎఫ్. ఈ యొక్క సోదరుడు ఎఫ్, ఇంకో బాబాయ్ పిల్లాడికి, ఓకేనా, క్లియర్. ఏ మరియు సి అనేవాళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్. కూతురు వచ్చేసి డి, పుత్రుడు వచ్చేసి బి. వీళ్ళిద్దరికి డికి సంబంధించిన 2 అన్నదమ్ములు ఉన్నారు, ఒకటి ఈ అండ్ ఎఫ్. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే కింది వారిలో స్త్రీల జత ఏది? కింది వారిలో స్త్రీల జత ఏది అంటే తల్లి కూతురు, అంటే ఏడి. ఏడి ఎక్కడ ఉంది? ఆప్షన్ 1, ఓకేనా, రైట్. కింది వాటిని జతపరచండి. వైకల్యం గల పిల్లలు, వాటికి సంబంధించిన బోధనా పద్ధతులు. 1 దృశ్యలోపం, మేధో వైకల్యం, వినికిడి లోపం, చలన కండరాల వైకల్యత. బోధనా పద్ధతి వచ్చేసి మనకి హావభావాలు, బొమ్మలు, వస్తువులు, నమూనాల ద్వారా చెప్పడం, పదే పదే చెప్పడం మరియు చేయి పట్టుకొని సహాయపడడం ద్వారా, వినడం, ముట్టుకోవడం ద్వారా. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ మ్యాచ్ చేయమంటున్నాడు. మనకి దృశ్యలోపం ఉన్న వాళ్ళకి ఎలా చెప్తామంటే వినడం, ముట్టుకోవడం ద్వారా. అంటే వాళ్ళకి కళ్ళు కనిపించవు కానీ వినొచ్చు, వింటారు, ముట్టుకోవడం ద్వారా గుర్తుపడతారు. కాబట్టి దృశ్యలోపం ఉన్న వాళ్ళని మనం వినడం, ముట్టుకోవడం ద్వారా చేస్తాం. అండ్ మేధో వైకల్యం ఉన్న వాళ్ళని ఏం చేస్తారంటే బొమ్మలు, వస్తువులు, నమూనాల ద్వారా చూపిస్తారు. వినికిడి లోపం ఉన్న వాళ్ళకి ఏం చేస్తారు? హావభావాలు మరియు నటన ద్వారా, అంటే ఫస్ట్ ఆప్షన్. చలన కండరాల వైకల్యత ఉన్న వారికి పదే పదే చెప్పడం మరియు చేయి పట్టుకొని సహాయించడం అనేది థర్డ్ ఆప్షన్. సో ఇందులో థర్డ్ ఆప్షన్ ఉన్నది ఏంటంటే ఫస్ట్ది. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఫస్ట్. బాలల ఆరంభ విద్య, ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్ అంటారు ఇంగ్లీష్లో, ఈసీఈకి సంబంధించి కింది వాటిలో ఏది సరి అయినది? కరెక్ట్ ఆన్సర్. ఇది సృజనాత్మక కార్యకలాపాలు, భాషా అభివృద్ధి కొరకు ఆటలతో కూడుకున్న కార్యక్రమం.
ఇది టీచర్ కేంద్ర బిందువుగా కొనసాగే అధికారిక విధానం. ఇది సిలబస్తో కూడుకున్న కార్యక్రమం. ఇది గ్రామీణ పిల్లల అభ్యసన కొరకు పిల్లల కేంద్ర బిందువుగా కొనసాగే కార్యక్రమం. సో ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఫస్ట్ ఆప్షన్ అండి. ఇది సృజనాత్మక కార్యకలాపాలు భాషా అభివృద్ధి కొరకు ఆటలతో కూడుకున్నటువంటి కార్యక్రమం అనేది ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్కి సంబంధించినది. కరెక్ట్ ఆన్సర్. వాణిజ్యపరమైన లైంగిక దోపిడీ కొరకు జరిగే అక్రమ మానవ రవాణా నిరోధించడం, అక్రమ రవాణా బాధితులకు రక్షణ కల్పించడం మరియు వారికి పునరావాసం కల్పించడం కింది వాటిలో ఒకదాని యొక్క లక్ష్యం. వన్ స్టాప్ సెంటర్ మరియు మహిళా సహాయ కేంద్రం, ఉజ్వల, మహిళా ఈహత్, పిఎం మహిళా శక్తి కేంద్ర. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఉజ్వల. ఉజ్వల అనేది హ్యూమన్ ట్రాఫికింగ్ సంబంధించినటువంటిది. డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, చూడండి. కింది వాక్యాలలో ఏది సరి అయినది కాదు అంటున్నాడు. అంగన్వాడీ వర్కర్ టీచర్లు వారి సమస్యలను పరిష్కరించలేని పరిస్థితిలో సూపర్వైజర్ సహాయం తీసుకుంటారు. బిడ్డ వయసు 6 నెలల కంటే ఎక్కువ ఉన్న తల్లులు వారికి తల్లిపాలతో పాటు అదనపు ఆహారం ఇవ్వాల్సిందిగా అంగన్వాడీ వర్కర్ టీచర్ సలహా ఇస్తారు. 6 నెలల వయసు దాటిన పిల్లలు తల్లులను వారి కుటుంబ సభ్యులను అన్నప్రాసన్న కొరకు అంగన్వాడీ వర్కర్ టీచర్ అంగన్వాడీ కేంద్రానికి ఆహ్వానిస్తారు. అండ్ అంగన్వాడీ టీచర్ వర్కర్లు వారి పనిలో భాగంగా 6 నుంచి 8 సంవత్సరాల వయసు గల పిల్లల పెరుగుదల అంచనా వేయు రిజిస్టర్ ద్వారా గుర్తిస్తారు. 6 నుంచి 8 సంవత్సరాలు కాదు కదండి. సో రైట్ ఆన్సర్ వచ్చేసి 4th ఆప్షన్. శిశువు అనారోగ్యంతో ఉన్నప్పుడు కింది వాక్యాలలో ఏది సరి అయినది కాదు. శిశువు వయసు 6 నెలల లోపు ఉంటే తల్లిపాలు ఎక్కువసార్లు ఇవ్వాలి. శిశువు వయసు 6 నెలల కంటే ఎక్కువగా ఉంటే తల్లిపాలతో పాటు అదనపు ఆహారాన్ని ఇవ్వాలి ఒకవేళ బిడ్డ కోరినట్లయితే. తల్లి అనారోగ్యంతో ఉంటే తల్లిపాలు ఇవ్వకూడదు. ఇది కరెక్ట్ కాదు. సో రైట్ ఆన్సర్ వచ్చేసి మనకి 3rd ఆప్షన్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, ఒక సిరీస్ ఇచ్చారు. 3, 7, 9, 28, 30, 27, 84, 81, 448, 243 శ్రేణులు ఏది తప్పు సంఖ్య? ఇక్కడ చూడండి. 3, 7, 9, 28, 27, 84, 81, 448 అండ్ 243. సో ఇక్కడ చూడండి. 3 3s are 9, 9 3s are 27, 27 3s are 81, 81 3s are 243. ఓకేనా. ఈ సిరీస్ ఇట్లా ఉంది. 3 3, 9 3, 27 3 అండ్ 81 3. ఓకే. ఇక్కడ పైన సిరీస్ చూసుకుంటే 7 4s are 28 4s are. ఓకేనా. 84 4s are మనకి ఎంత ఉండాలి? 84 4s are. సో 28 4s are మనకి ఎంత ఉండాలి? ఇక్కడ 28 4s are. ఇక్కడ 84 అనేది తప్పండి. ఇక్కడ 112 ఉండాలి. 112 ఉండాలి. 112 × 4 448 అవుతుంది ఇక్కడ. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి? 3rd ఆప్షన్. ఈ సంఖ్య తప్పుగా ఉంది. 84 ప్లేస్లో మనకు ఉండాల్సిన సంఖ్య ఏదంటే 112. అంగన్వాడీ కేంద్రం మార్గదర్శకాల ప్రకారం కింది వాటిలో ఏది సరి అయినది? కరెక్ట్ ఆన్సర్. ప్రతి నెల 2వ శనివారం శిశువు బరువును కొలవాలి. శిశువు బరువును తూయించినప్పుడు ఆకుపచ్చ రంగు నుంచి బరువును సూచిస్తుంది. శిశువు బరువును తూయించినప్పుడు ఎరుపు రంగు అధిక బరువును సూచిస్తుంది. ఆకుపచ్చ రంగు, ఎరుపు రంగు అండ్ పసుపు రంగు. సో సరి అయినది ఏంటిది అనేది క్వశ్చన్. సో రైట్ ఆన్సర్ వచ్చేసి శిశువు బరువును తూచినప్పుడు ఆకుపచ్చ రంగు మంచి బరువును సూచిస్తుంది. 1 నుంచి 2 సంవత్సరాల వయసు గల పిల్లలు కింద తెలిసిన ఏ వ్యాధితో బాధపడితే ఓఆర్ఎస్ త్రాగించాలి? ఓఆర్ఎస్ ఎప్పుడు త్రాగించాలి? ఏ వ్యాధితో ఇచ్చినప్పుడు? నీళ్ళ విరోచనాలు, దాని ఇంగ్లీష్లో డయేరియా అంటారు, న్యూమోనియా, రక్తహీనత, మలేరియా. సో రైట్ ఆన్సర్ డయేరియా. అంటే నీళ్ళ విరోచన అవుతున్నప్పుడు ఓఆర్ఎస్ అయితే త్రాగించాలి. ఓకే. దీస్ అబిలిటీస్ ఆర్ అబ్జర్వ్డ్ ఇన్. ప్రతి ఒక్కరి సామర్థ్యాన్ని గుర్తించి పొగడడం, పిల్లల్ని ఒకరితో ఇంకొకరిని పోల్చకపోవడం మరియు కార్యక్రమంలో పాల్గొనడానికి అందరికీ సమానంగా అవకాశాలు కల్పించడం. ఈ సామర్థ్యాలు కింది వాటిలో దేనిలో గమనించబడతాయి? సాంఘిక ఉద్వేగాభివృద్ధి, భాషాభివృద్ధి, సంఖ్యాపర సంసిద్ధత, గ్రహణ శక్తి వికాసం. సో రైట్ ఆన్సర్ వచ్చేసి మనకి ఇక్కడ సాంఘిక ఉద్వేగాభివృద్ధి, సోషియో ఎమోషనల్ డెవలప్మెంట్ భాగంగా ఇవన్నీ మనం గమనించబడతాయి.
ఒక వ్యక్తి ఒక అమ్మాయిని పరిచయం చేస్తూ ఈవిడ నా భార్య కొడుకు యొక్క అత్తగారి చెల్లెలు అని చెప్పడం జరిగింది. అయితే ఆ అమ్మాయికి ఈ వ్యక్తి ఏమవుతాడు అనేది పాయింట్. ఈవిడ నా భార్య కొడుకు యొక్క అత్తగారి చెల్లెలు అని చెప్పాడు. అయితే ఆ అమ్మాయికి ఈ వ్యక్తి ఏమవుతాడంటే అన్న లేదా తమ్ముడు అనే వరుసగా ఇస్తారు. ఓకేనా. ఒక కోడ్ భాషలో డియర్ అనే పదాన్ని 8532గా రాయగా మెయిన్ అనే పదాన్ని 9364గా రాస్తే రెయిన్ అనే పదాన్ని ఏ కోడ్ భాషలో రాస్తారు? సో సింపుల్, ఇక్కడ రాసుకోండి DEAR. దీన్ని ఏం రాశారు? 8532. ఓకే, ఇదొకటి. అండ్ మెయిన్ MAIN ఇక్కడ ఏం రాశాడు? 9364. రైట్. మనకు కావాల్సింది ఏంది? రెయిన్, RAIN. ఇక్కడ ఎన్కి ఏంది ఉంది? ఎన్ అంటే ఇక్కడ 4 ఉంది చూడండి. సో ఇక్కడ 4 రాయండి. ఐ అంటే ఇక్కడ ఇచ్చాడు 6. ఏ ఏంటిది? ఏ ఇక్కడ 3 ఉంది, 3. ఆర్ వచ్చేసి 2. సో రైట్ ఆన్సర్ 2364. ఎక్కడ ఉంది? ఇక్కడ సెకండ్ ఆప్షన్ 2364. ఒక గూఢ లిపిలో ఈ వైను 46గా లిపి చేయబడితే అదే లిపిలో ఈఎన్ని ఏమని రాస్తారు? ఇక్కడ ఎప్పుడు కానీ ఆల్ఫాబెట్లు వస్తే మనం ఆల్ఫాబెట్ నెంబర్స్ని ఫస్ట్ రాసుకోవాలి. ABCDEFGHIJKLMNOPQRSTUVWXYZ. సో వీటికి నెంబర్ ఇవ్వండి, రివర్స్ నుంచి ఇవ్వండి మళ్ళీ. రైట్. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ నేమ్ రాసాం, మనం 46గా రాయడం జరిగింది. రైట్. ఇక్కడ ఈ అంటే ఏది? ఇక్కడ ఉంది చూడండి, ఈ అండ్ వై. ఈ రెండు సంఖ్యలు మనం తీసుకుంటే 22 అలా 5. ఫస్ట్ 22 ఇద్దాం, రివర్స్లో చూద్దాం. 22 2 వై అంటే 2 అండ్ 22 2 22 టోటల్ వచ్చేసి 46. అంటే రివర్స్ ప్యాటర్న్లో మనకు సెట్ అయింది. సో అలానే ఇయర్ ఎలా అంటే రివర్స్లో ఫస్ట్ వచ్చేసి ఆర్ ఎంత? 9. ఈ వచ్చేసి మనకి ఈ 22. రైట్. 22 ఉంది. ఈ వచ్చేసి 22 అండ్ ఆర్ వచ్చేసి 9 రివర్స్ నుంచి. ఓకేనా. యాడ్ చేస్తే 23. ఏ వచ్చేసి 26 కదండి, ఇక్కడ మనం రివర్స్లో తీసుకోవాలి. సో 26, 22 అండ్ 9. సో 22 + 26 + 9 వచ్చేసి మనకి 57 వస్తుంది ఆన్సర్. ఓకేనా. యాడ్ చేయండి 22, 26 అండ్ 9, 17, 4, 4, 5. సో 57. సో రైట్ ఆన్సర్ వచ్చేసి 4th. ఓకేనా. మీకు అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి చూడండి. రివర్స్ మేనర్లో తీసుకున్నారు. అంటే జెడ్ నుంచి ఏని జెడ్ కడ 1తో స్టార్ట్ చేస్తే ఏ వచ్చేసి 26 అయ్యింది. ఓకేనా. సూపర్వైజర్లు, ఏఎన్ఎంలు, ఆశా అంగన్వాడీ టీచర్లు వారి పనిని సమర్థవంతంగా పూర్తి చేయడంలో సహాయపడతారు. ఆశా అంగన్వాడీ టీచర్లు పరిష్కరించలేని సమస్యలను పరిష్కరించడానికి సహాయపడతారు. ఆశా అంగన్వాడీ టీచర్లు సెలవుల్లో ఉంటే వారి బాధ్యతలను వీరు నిర్వహిస్తారు. ఆశా అంగన్వాడీ టీచర్ల కార్యకలాపాలను రికార్డును సమీక్షిస్తారు. సరి అయిన సమాధానాన్ని ఎంపిక చెయ్యండి. సో రైట్ ఆన్సర్ని చెప్పండి అన్నాడు. సో ఆశా అంగన్వాడీ టీచర్ సెలవులో ఉంటే వారి బాధ్యత నిర్వహిస్తారంటే కాదు, వాళ్ళ బాధ్యతలు వేరు, వీళ్ళ బాధ్యతలు వేరు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ABD మాత్రమే. 2 నెలలలోపు శిశువుకి నిమిషానికి 60 సార్లు లేదా ఎక్కువ సార్లు ఊపిరి వేగంగా తీసుకున్నట్టయితే దీనికి సంకేతం ఏమిటి అనేది క్వశ్చన్. సో దీన్ని ఏమంటారు అంటే న్యూమోనియా అంటారు. ఫస్ట్ ఆప్షన్. హింసకు గురైన మహిళలకు వైద్య చికిత్స, న్యాయ సహాయం, మానసిక కౌన్సిలింగ్ మరియు ఇతర మద్దతు సేవలను అందించేది ఏది అంటే వన్ స్టాప్ సెంటర్ మరియు మహిళా హెల్ప్ లైన్. వన్ స్టాప్ సెంటర్ మరియు ఉమెన్ హెల్ప్ లైన్. ఓకే. 0 to 6 months వయసు గల పిల్లలకు సంబంధించి కింది వాటిలో ఏది సరి అయినది? తల్లి శిశువుకు తల్లిపాలతో పాటు నీటిగా తాగించాలి. తల్లి శిశువుకు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. తల్లి శిశువుకు తల్లిపాలతో పాటు మృదువైన ఆహారం పెట్టాలి. తల్లి శిశువుకు తల్లిపాలతో పాటు పండు రసం తాగించాలి. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు B మాత్రమే. అంటే తల్లి శిశువుకు తల్లిపాలు మాత్రమే అందించాలి. తల్లి శిశువుకు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. కింది వాటిలో సరి అయినది గుర్తించండి. 87th క్వశ్చన్. పిల్లలకు శిశువులకు ఆహారం తయారు చేసేటప్పుడు అయోడైజ్డ్ ఉప్పు వాడాలి. పిల్లలకు శిశువుకు ఆహారం తయారు చేసేటప్పుడు ఉప్పు వాడరాదు. శిశువుకు 3 నెలల వయసు నుండి తల్లిపాలతో పాటు అదనపు ఆహారం తినిపించాలి. పిల్లల పొట్ట చిన్నదిగా ఉంటుంది కాబట్టి ఒకేసారి ఆహారం తినిపించాలి. సో ఇక్కడ సరి అయినది ఏది అంటే ఫస్ట్ ఆప్షన్
అయోడైజ్డ్ ఉప్పు మాత్రమే వాడాలి. పథకం ఇచ్చారు, దానికి సంబంధించిన లక్ష్యాలు ఇచ్చారు. నేను ప్రతి ఒక్క పథకం కింద డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది, చూడండి. స్వగృహ, జాతీయ క్రష్, పిఎం మహిళా శక్తి కేంద్రం, బేటీ బచావో బేటీ పడావో. ఇక్కడ దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు తాడండి. స్వగృహ నిరుపేద స్త్రీలు, బాధలో ఉన్న మహిళలకు పునరావాసం కల్పించేది. ఓకేనా. జాతీయ క్రష్ వచ్చేసి పని చేసే మహిళల పిల్లలకు డే కేర్ సౌకర్యాలు కల్పించడం. అండ్ పిఎం మహిళా శక్తి వచ్చేసి గ్రామీణ మహిళా సాధికారకు సంబంధించింది. అండ్ బేటీ బచావో బేటీ పడావో వచ్చేసి క్షీణిస్తున్న లింగ నిష్పత్తిని పరిష్కరించడం కోసం ఏర్పాటు చేయనటువంటి ప్రోగ్రాం. వయసు ప్రకారం శిశువుల బరువు పెరుగుదలను సంబంధించి కింది వాటిలో ఏది సరి అయినది అని అడిగాడు. సో రైట్ ఆన్సర్ వచ్చేసి ఫస్ట్దే, 5వ నెలలో శిశువు బరువు 400 గ్రాములు ఉండాలి. నెక్స్ట్, పనిచేసే మహిళల 6 నెలల నుండి 9 సంవత్సరాల వయసు గల బాలలకు డే కేర్, పగటిపూట పిల్లల రక్షణ సౌకర్యాలను అందించే పథకం ఏది అంటే రైట్ ఆన్సర్ జాతీయ క్రష్ పథకం, నేషనల్ క్రష్ స్కీమ్. ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, వీలైతే షేర్ చేయండి. ఇప్పటివరకు నా ఛానల్ కనుక మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ డిస్క్రిప్షన్లో లింక్స్ ఇవ్వడం జరిగింది మిగతా వీడియోకి సంబంధించి. ఎవరైనా మిస్ అయ్యి ఉంటే చూడొచ్చు. థ్యాంక్ యూ.